వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్ నిన్నటి మ్యాచ్లోని 73 రన్స్లో టాప్ స్కోరర్గా నిలిచిన బ్యాటర్. ఆసీస్ తరపున మొత్తం 170 వన్డేలకు ప్రాతినిధ్యం, 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5,800 పరుగులు. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మంగళవారం దుబాయ్లో భారత్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆడాడు. అయితే ఆస్ట్రేలియా తరపున 73 పరుగులతో టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ కూటమి పాలైంది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి స్మిత్ జట్టుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చీలమండల గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడంతో స్మిత్కు తాత్కాలికంగా కెప్టెన్సీ దక్కింది. 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా తరపున మొత్తం 170 వన్డేలు ఆడారు. 86.96 స్ట్రైక్ రేట్, 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన 12వ ఆటగాడిగా తన కెరీర్ను ముగించాడు. ఇక వన్డేలో స్మిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 164. 2016లో న్యూజిలాండ్స్ తోటి ఈ స్కోర్ను నమోదు చేశాడు. లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్గా అరంగేట్రం చేసినటువంటి అతను 28 వికెట్లకు కూడా తీసుకున్నాడు. అలాగే 90 క్యాచ్లు పట్టాడు. 2015-23లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో స్మిత్ సభ్యుడు మైకేల్ క్లార్క్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత అతను 50 ఓవర్ల జట్టుకు పగ్గాలు అందుకున్నాడు. 64 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. స్మిత్ నాయకత్వంలోని ఆసీస్ 32 మ్యాచ్ల్లో గెలిచి 28 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్ల్లో ఫలితం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ ఓటమి తర్వాత స్మిత్ తన సహచరులతో వన్డేల నుంచి వెంటనే రిటైర్ అవుతున్నానని చెప్పినట్లు క్రికెటర్ ఆస్ట్రేలియా మీడియాకు తెలిపింది. అయితే అతడు టెస్ట్ క్రికెట్, T20లకు మాత్రం అందుబాటులో ఉంటాడని పేర్కొంది.